నేస్తం, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన యేసయ్య నామంలో మీకు వందనములు. నేస్తం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 21వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ మిద్యానీయులు అనే ప్రజలకు కనబడకుండా ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుకొనుచున్న యోవాషు కుమారుడైన గిద్యోనుకు దేవుని దూత కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడైయున్నాడని అతనితో అన్నప్పుడు గిద్యోను దేవుని దూతతో ఏమన్నాడంటే, చిత్తము నాయలినవాడా, దేవుడు మాకు తోడై ఉంటే ఇలా మాకెందుకు జరుగుతుంది? మా పితరులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుండి విడిపించి కనాను దేశంలోనికి రప్పించుటకు ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేశారని మా పితరులు మాకు చెప్పిన ఆ అద్భుత కార్యములన్నీ ఏమైపోయినవి? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు, ఆయన మమ్మల్ని మిద్యానీయులకు అప్పగించారు అని గిద్యోను దేవుని దూతతో చెప్పారు. నేస్తం, ఇక్కడ కొంచెం సేపు ఆగుదాం. గిద్యోను దూతతో ఏమన్నాడు? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు అన్నాడు. నేస్తం, మమ్మల్ని అంటే అక్కడ ఎవరంటే ఇశ్రాయేలీయులు అన్నమాట. నేస్తం, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు విడిచిపెట్టారంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనమును మనం గమనించినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున దేవుడు 7 సంవత్సరములు వారిని మిద్యానీయులకు అప్పగించెను అని ఉంటుంది. నేస్తం, దేవుడు ఇశ్రాయేలీయులను ఎందుకు విడిచిపెట్టారంటే వారు దోషము చేశారు కాబట్టి. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా బాధించారంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీయులు పొలములో విత్తనములు విత్తిన తర్వాత అవి పంటకు వచ్చిన తర్వాత మిద్యానీయులు వచ్చి ఆ పంటను పాడు చేసేవారు. అంతేకాకుండా వారి గొర్రెలను, ఎద్దులను, గాడిదలను వారికి లేకుండా చేసేవారంట. అంతేకాకుండా వారి జీవనానికి ఉపయోగపడే ఒక్క జీవిని కూడా ఉండనీయకుండా చేసేవారంట. ఇంతగా జరుగుతున్నప్పటికీ ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేయట్లేదు. నేస్తం, వారు ఎప్పుడు దేవునికి మొరపెట్టారంటే, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొర ఆలకించి మిద్యానీయులకు కనబడకుండునట్లుగా గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుకొనుచున్న యోవాషు కుమారుడైన గిద్యోను యొద్దకు దేవుడు ఒక దూతను పంపించారు. ఆ దూత గిద్యోనుతో ఏమన్నారంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము అని దేవుడు చెప్పినప్పుడు గిద్యోను దేవుని వైపు అలా చూస్తూ ఉన్నాడనమాట. ఎలాగంటే, వాళ్ళు మిడతల దండంత విస్తారముగా ఉన్నారు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించు అని నాతో చెప్తున్నావు, అసలు ఇది సాధ్యమేనా అన్నట్లుగా దేవుని వైపు చూసి ఉంటాడు. నేస్తం, అందుకే దేవుడు గిద్యోనుతో ఏమన్నారంటే, గిద్యోను, నిన్ను పంపిస్తుంది ఎవరనుకుంటున్నావు? నేనే అని చెప్పినప్పుడు వెంటనే గిద్యోను దేవుని మాటకు లోబడి, గిద్యోను ఏమన్నాడంటే, చిత్తము నాయలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను చిన్నవాడినే ఉన్నానని గిద్యోను దేవునితో చెప్పినప్పుడు దేవుడు గిద్యోనుతో ఏమన్నారంటే, అయితే ఏంటి, నేను నీకు తోడుగా ఉంటాను కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేస్తావు అని దేవుడు గిద్యోనుకి చెప్పారు. అయితే నేస్తం, గిద్యోనికి ఒక అనుమానం. అదేమంటే, నాతో మాట్లాడుతుంది దేవుడేనా అన్న అనుమానం. అందుకని గిద్యోను దేవుణ్ణి అడుగుతున్నాడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ యొద్ద దానిని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమీ అని వేడుకొనగా ఆయన ఏమన్నారంటే, నీవు తిరిగి నా యొద్దకు వచ్చే వరకు నేను ఉంటాను అన్నారు. అప్పుడు గిద్యోను లోపలికి వెళ్ళి ఒక మేకపిల్లను వధించి దాని మాంసమును తీసుకొని తూమెడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి మాంసము గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని ఒక రాతి మీద పెట్టి నీళ్లు పోయమని గిద్యోనుతో చెప్పగా గిద్యోను నీళ్లు పోసిన తర్వాత
దేవుని దూత అతని చేతిలో ఉన్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను తాకినప్పుడు మంట ఆ రాతిలో నుండి వచ్చి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. ఆ తరువాత దేవుని దూత అదృశ్యమైపోయాడు. నేస్తం గిద్యోను తనతో మాట్లాడుతున్నవాడు దేవుడా కాదా అన్న అనుమానం తీర్చుకొనుటకు దేవుణ్ణి ఒక సూచన అడిగినప్పుడు నీళ్లతో ఉన్న ఆ మాంసమును భక్ష్యములను కాల్చివేసి గిద్యోనుకు ఉన్న అనుమానం కూడా దేవుడు తీర్చాడు. అప్పుడు గిద్యోను ఎంతో సంతోషముగా, ఆహాహా, నేను ముఖాముఖిగా దేవుని దూతను చూచాను అని ఎంతో సంతోషపడ్డాడు. నేస్తం గిద్యోను సంతోషపడ్డాడు, కానీ తరువాత గిద్యోను భయపడుతున్నాడు. తన హృదయంలో సమాధానం లేదు. నేను చనిపోతానేమో అని అనుకుంటున్నాడు. ఎందుకంటే మిద్యానీయులు లెక్కకు విస్తారముగా ఉన్నారు. అప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోను, నీవు భయపడకు, నీవు చావవు అని దేవుడు గిద్యోనును ధైర్యపరుస్తూ ఉన్నాడు. నేస్తం మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చి యెజ్రెయేలు మైదానంలో దిగారు. ఇప్పుడు వీరికి ఇశ్రాయేలీయులకు యుద్ధం జరగాలి. అయితే గిద్యోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు చెప్పినట్లు ఇశ్రాయేలు ప్రజలు నా చేత రక్షింపబడటం నీ ఉద్దేశం అయితే నేను పొలములో గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతా ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడిన ఎడల నీవు చెప్పినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షిస్తావని నేననుకుంటాను అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గిద్యోను అడిగినట్లుగానే గొర్రెబొచ్చు మీద మంచుపడి దాని చుట్టూ స్థలమంతయు పొడిగా ఉండేటట్లు దేవుడు చేశాడు. తరువాత గిద్యోను దేవునికి మరలా ప్రార్థన చేస్తూ, దేవా, నీ కోపము నా మీద మండనీయకుము. ఇంకొక మారు ఆ గొర్రెబొచ్చు చేత శోధించటానికి అవకాశమిస్తావా అని అడిగినప్పుడు దేవుడు, అడుగు గిద్యోను అన్నాడు. అప్పుడు గిద్యోను ఏమన్నాడంటే, దేవా, ఈసారి నేల ఎంతయు మంచుపడి ఉండగా గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండేటట్లు చేయవా అని దేవుని అడిగినప్పుడు ఆ రాత్రి దేవుడు అట్లాగే చేశాడు. నేల అంతటి మీద మంచు పడినను ఆ గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉన్నది. అప్పుడు గిద్యోను 32,000 మందిని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. వారు హరోదు బావి యొద్దకు వెళ్ళారు. లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాళెము వారికి కనబడింది. అప్పుడు దేవుడు గిద్యోనుతో ఏమన్నారంటే, గిద్యోను, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది. నువ్వేం చేస్తావంటే, మీలో ఎంతమంది ఈ యుద్ధానికి వెళ్ళడానికి భయపడి వణుకుతున్నారో వారు వెళ్ళిపోవచ్చు అని చెప్పు అని దేవుడు చెప్పినప్పుడు గిద్యోను ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పినప్పుడు వారిలో 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. వారిలో 10,000 మంది అక్కడ నిలిచి ఉన్నారు. వారిని చూచి దేవుడు ఏమన్నారంటే, గిద్యోను, ఇంతమంది జనము కూడా నీకు అవసరం లేదు. వీరిలో ఎవరిని నీతో తీసుకువెళ్లాలో, ఎవరిని తమ గుడారములకు పంపించాలో నీతో చెప్తాను అని దేవుడు గిద్యోనుతో చెప్పారు. తరువాత గిద్యోను జనులు నీళ్లు త్రాగుటకు అక్కడనున్న నీళ్లలోనికి దిగమన్నప్పుడు వారిలో కొంతమంది నీళ్లను చేతితో నోటికందించుకుని కుక్క గతికినట్లు గతికిన 300 మందిని దేవుడు గిద్యోను వద్ద ఉంచుకోమన్నారు. నీళ్లు త్రాగుటకు దిగి మోకాళ్ళూని కృంగిన వారిని, అంటే 9,700 మందిని తమ గుడారములకు వెళ్ళమని చెప్పు అని దేవుడు చెప్పినప్పుడు గిద్యోను అలాగు చేశాడు. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా ఉన్నారు. ఆ రాత్రి దేవుడు గిద్యోనుతో ఇలా మాట్లాడుతున్నారు. గిద్యోను, నీవు లేచి మిద్యానీయుల దండు మీదకి వెళ్ళు, వారిని నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు గిద్యోనుతో చెప్పినప్పుడు గిద్యోను భయపడుతున్నాడు. గిద్యోను భయపడటం చూసిన దేవుడు గిద్యోనుతో ఏమన్నారంటే, గిద్యోను, మిద్యానీయుల దండులోనికి వెళ్ళడానికి నీకు భయంగా ఉందా? అయితే నీ పనివాడైన పూరాని నీ వెంట తీసుకుని మిద్యానీయుల దండులోనికి వెళ్ళు. అక్కడ వారు చెప్పుకొనుచున్న మాటలను వినిన తరువాత నీవు ఆ మిద్యానీయుల దండులోనికి దిగిపోవుటకు నీవిక భయపడవు. వెళ్ళు గిద్యోను అని దేవుడు చెప్పినప్పుడు గిద్యోను తన పనివాడైన పూరాయును తీసుకొని ఇద్దరు కలిసి ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు వెళ్ళారు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పండుకొని ఉన్నారు. వారి ఒంటెలు
సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనన్ని అక్కడ ఉన్నాయి. గిద్యోను అక్కడికి వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానితో చెప్తున్నాడంట. ఏమనంటే, నాకు ఒక కల వచ్చింది. అదేంటంటే, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి గుడారమును పడగొట్టి ఆ గుడారమును తలక్రిందులుగా చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు అతని కలను వినిన ఆ మనుష్యుడు ఏమన్నాడంటే, ఆ యవల రొట్టె ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోని ఖడ్గమే. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని గిద్యోని చేతికి అప్పగింపబోచున్నాడని జరిగిన కలకు భావము అతను చెప్తున్నప్పుడు గిద్యోను వారు చెప్పుకుంటున్న ఆ విషయాలను విని అక్కడే దేవునికి నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, దేవుడు మిద్యానీయుల దండును మన చేతికి అప్పగింపబోచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి గిద్యోను వారితో ఇట్లన్నాడు, నేను చేసినట్లు చేయండి అని చెప్పి గిద్యోను అతనితోనున్న 100 మంది మిద్యానీయుల దండిపాళెము చిట్టి చివరికి పోయి బోరలను ఊది తమ చేతిలోనున్న కుండలను పగలగొట్టిరి. అలాగే ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకుని దేవుని ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. ఇశ్రాయేలీయులందరూ మిద్యానీయుల దండు చుట్టూరు నిలబెట్టడం, కుండలు పగలగొట్టడం, బోరలు ఊదడం, దివిటీలు పట్టుకోవడం, దేవుని ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేయడం, ఇవన్నీ మిద్యానీయులకు వినబడడం. అంతేకాకుండా మరి ముఖ్యంగా మిద్యానీయులలో ఒకనికి మిద్యానీయుల మీద ఇశ్రాయేలీలకే విజయం వస్తుంది అని కల రావడం వలన వీటన్నిటిని ఆధారం చేసుకుని మిద్యానీయులందరూ ఇశ్రాయేలీలకు భయపడి పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయారు. నేస్తం, చివరకు విజయం గిద్యోనిదే. ఆ విజయాన్ని గిద్యోనికి ఇచ్చింది దేవుడే. ఎందుకంటే గిద్యోను దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి. నేస్తం, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇచ్చారు. కొంతమందికి చాలా తలాంతులు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని లోకానికి ఉపయోగిస్తున్నావా లేక దేవుని పనిలో ఉపయోగిస్తున్నావా? ఆలోచించు నేస్తం. నీకు పాటలు పాడే టాలెంట్ ఉంటే ఆ విధానాన్ని దేవుని పనిలో ఉపయోగించు. బైబిల్లో పాటలు పాడటం వలన యుద్ధంలో విజయం వచ్చింది. అంతేకాకుండా జైలు అధికారి దేవుని నమ్ముకుని రక్షణ పొందాడు. నేస్తం, నీవు పాటలు పాడబోయే ముందు దేవునికి బాగా ప్రార్థన చెయ్యి. దేవా, నేను పాటలు పాడడానికి వెళ్తున్నాను. నేను పాటలు పాడేటప్పుడు అనేక మందికి వినే చెవులను ఇయ్యయ్యా. వారు పాటలోని భావాన్ని అర్థం చేసుకుని వారు మిమ్మల్ని నమ్ముకొని మీకోసం బ్రతికేలా చేయండి దేవా అని దేవునికి ప్రార్థించి పాటలు పాడండి. దేవుడు ఆయన కృప చూపి మీరు పాటలు పాడటం వలన అనేక మంది దేవుని నమ్ముకునేలా చేస్తారు. అంతేకాకుండా దేవుని నమ్ముకున్న వారు వినినప్పుడు దేవుడు వారిని బలపరుస్తారు, ఆయనలో స్థిరంగా ఉండేలా చేస్తారు. నేస్తం, మరికొంతమందికి బాగా మాట్లాడే టాలెంట్ ఉంటుంది. అలాంటి వారి గురించి కొంతమంది ఇలా చెప్పుకుంటారు, అబ్బో, అతను ఎవరితోనైనా భలే మాట్లాడతాడు, అతనికి టాకింగ్ పవర్ ఎక్కువ, ఎలాంటి వారినైనా తన మాటలతో ఇట్టే ఆకర్షించేస్తాడు, అతను మాట్లాడుతుంటే ఇంకా అతను చెప్పే మాటలు వినాలని అనిపిస్తుంది అనుకుంటారు. నేస్తం, నీకు ఎలాంటి వారినైనా నీ మాటలతో ఆకర్షించే గుణం ఉందా? అయితే ఆ గుణాన్ని లోకంలో ఉన్న చెడు విధానాలకు ఉపయోగించకు. ఆ గుణాన్ని దేవుని పనిలో వాడి అనేక మందిని దేవునిలోకి నడిపించు. నేస్తం, మరికొంతమంది అయితే వారికి ఏ టాలెంట్ ఉందో కూడా వారికి తెలియకుండానే బ్రతికేస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా నేస్తం గిద్యోను గురించి. గిద్యోనికే తెలియదు గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడని. కానీ దేవుడు గిద్యోనులో ఉన్న ఆ విధానాన్ని చూచి దేవుడే చెప్తున్నాడు, నీవు పరాక్రమం గల బలాఢ్యుడువు అని. కానీ గిద్యోను ఏమంటున్నాడు? నేను ఎన్నిక లేనివాడనయ్యా, నాకంత అర్హత లేదయ్యా అని దేవునితో అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అయితే ఏమైంది? నేను నీకు తోడుగా ఉంటాను గిద్యోను అన్నప్పుడు గిద్యోను దేవుని మాటకు లోబడ్డాడు. అందుకే విజయం గిద్యోనికే వచ్చేలా చేశాడు దేవుడు. నేస్తం, దేవుడు
ఆయన పనికై మిమ్మల్ని పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడకుండా మీరు మీ సొంతగా ఏవేవో ఆలోచిస్తున్నారా? నాకంత టాలెంట్ లేదులే, అయినా నేను సువార్త చెప్తే ఎవ్వరూ వినరు. వారంటే పెద్ద పెద్ద పాస్టర్లు, వారు పెద్ద పెద్ద పాస్టర్ల కుమారులు, వారు పెద్ద పెద్ద పాస్టర్ల భార్యలు, వారు చెప్తే వింటారు కానీ నేనేమో పేదవాడిని. వారంటే అందంగా ఉంటారు, నేనేమో అందహీనంగా ఉంటాను. నేను యేసుక్రీస్తు వారి ప్రేమ గురించి చెప్పినా ఎవరూ వినరు. అసలు నన్ను ఎవరూ లెక్క చేయరు. నాకెందుకులే, ఇలా బ్రతికేద్దాం అని అనుకుంటున్నావా నేస్తం? దయచేసి అలా అనుకోకండి నేస్తం. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు దేవుని వాక్యం చెప్పడం వలన ఒక మనిషి దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతికి పరలోకం వెళ్ళాడు అనుకుందాం. అంటే ఆ మనిషి యుగయుగాలు అగ్నిలోబడి కాలకుండా మీరు చెప్పిన దేవుని వాక్యం విని పరలోకానికి వెళ్ళి దేవునితో సదాకాలము, అంటే ఎల్లప్పుడూ దేవునితో ఆనందంగా గడిపే స్థితి అతనికి వచ్చింది. అవును కదా నేస్తం? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో కొంతమంది మంచి మంచి పనులు చేస్తారు, కానీ ఆ మంచి పనులన్నిటికంటే ఒక మనిషి పాతాళంలోకి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళేలా చేయడం అనేది మంచి పనులన్నిటికంటే గొప్ప మంచి పని. నేస్తం, దయచేసి ఆలోచించండి. మీరు ముందు దేవుని మాటకు లోబడండి. దేవుడు ఆయన పనికి మిమ్మల్ని పిలిచినప్పుడు నేను ఎన్నికలేని దానను, నేను ఎన్నికలేని వాడను అని అనుకోకండి. గిద్యోను కూడా నేను ఎన్నికలేని వాడను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు నేస్తం గిద్యోనుతో? అయితే ఏమైంది? నేను నీకు తోడుగా ఉంటాను గిద్యోను అన్నప్పుడు వెంటనే గిద్యోను దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టే విజయం గిద్యోనికి వచ్చేలా చేశాడు దేవుడు. గిద్యోనుకు మధ్యలో ఎన్నో అనుమానాలు వచ్చాయి, ఎంతో భయం కలిగింది. అలా అని అతను దేవుని విడిచిపెట్టలేదు, కానీ తన అనుమానాలను, తన భయాన్ని దేవునితోనే చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు తనకున్న ఆ డౌట్స్ని, అంటే అతనికున్న అనుమానాలన్నీ తీర్చబడేలా పరిస్థితులను అనుకూలపరిచారు. అంతేకాకుండా అతనికున్న భయాన్ని కూడా తీసివేయడానికి దేవుడు పరిస్థితులను అనుకూలపరిచారు. అలాగే మీరు చేస్తున్న దేవుని సేవా పరిచర్యలో అనుమానాలున్నాయా? భయం కలుగుతుందా? మీరు కూడా గిద్యోనులా దేవుణ్ణే అడగండి నేస్తం. అవన్నీ మీ నుండి తొలగిపోయేలా పరిస్థితులను అనుకూలపరిచి ఎల్లప్పుడూ ఆయన మీకు తోడుగా ఉంటాడు. నేస్తం, ఈ విషయాలన్నీ మీరు విన్నారు కదా, ఇలా విని అలా వదిలేయకండి నేస్తం. దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. నమ్మండి నేస్తం, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుని కృపను బట్టి మీరు తప్పకుండా ఇలా చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ నేస్తం పి జ్యోతి. వందనాలు నేస్తం.